ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 6వ తేదీ. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. గొప్ప విమోచకుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు, ప్రవక్త మరియు నాయకుడైన మోషేను మనం జ్ఞాపకం చేసుకుంటాం. తన సహోదరుడును ఫరో ఎదుట తన ప్రతినిధిగా మాట్లాడిన అహరోనును మర్చిపోతాం. ఫరో సింహాసనం అధిరోహించి కఠినమైన కరువు కాలంలో తన కుటుంబాన్ని రక్షించిన కలలు కనే తండ్రికి అత్యంత ఇష్టుడైన యోసేపును జ్ఞాపకం చేసుకుంటాం. తన తండ్రిని, ఇశ్రాయేలు ఇంటి వారినందరినీ సంరక్షించి వారికి సురక్షితంగా ఐగుప్తుకు తీసుకొచ్చిన రూబేనును, యూదాను, మిగిలిన సహోదరులను మర్చిపోతాం. ధైర్యవంతుడును, నూతన విశ్వాసానికి స్థాపకుడనైన అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ తనతో పాటు బలులర్పించి శ్రమపడిన తన సహకారి సహదాసురాలను, తన భార్యనైన సారాను మర్చిపోతాం. మనం రూతును జ్ఞాపకం చేసుకుంటాం, కానీ నయోమిని మర్చిపోతాం. మనం దావీదును జ్ఞాపకం చేసుకుంటాం, కానీ యోనాతానును మర్చిపోతాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సమావేశాన్ని ముగించిన తరువాత ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి, సువార్త పని చేయడానికి దేవుడు నన్ను పిలిచాడని నేను అనుకుంటున్నాను. నేను పనికిరాని ఒకే రకమైన పనిని చేసే జీవితాన్ని జీవిస్తున్నాను. అతి స్వల్పమైన ప్రాముఖ్యత కలిగిన నిరుత్సాహంతో నిండిన అదే పనిని చేస్తూ నా దినాలన్నీ గడుపుతున్నాను అని చెప్పింది. కానీ తరువాత మా సంభాషణలో ఆమె తన సంఘంలో నమ్మకంగా పనిచేసే వ్యక్తిని, సమృద్ధి జీవానికి, ఫలభరితమైన సేవకు అనేకులు ప్రేరేపించబడేటంతగా తన సమాజాన్ని ప్రభావితం చేసిందని తెలుసుకున్నాను. జీవితం అందంగా ఉండాలంటే గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద చెట్టులో ఉన్న అంత అందం చిన్న పువ్వులో ఉంటుంది. గొప్ప రత్నంలో ఉన్నంత అందం ఒక చిన్న రత్నంలో ఉండొచ్చు. ఒక జీవితం చాలా మనోహరమైనదిగా ఉన్నా ప్రపంచం దృష్టిలో చాలా అల్పమైనదిగా ఉండవచ్చు. ఒక అందమైన జీవితం దేవుడు అది ఎలా ఉండాలని సృష్టించాడో, ఏమి చేయాలని సృష్టించాడో ఆ లక్ష్యాన్ని ఈ ప్రపంచంలో నెరవేరుస్తుంది. సాధారణ వరాలు మాత్రమే ఉన్నవారు అందమైన జీవితాన్ని గడపలేరని, ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదం కాలేరని ఆలోచించే ప్రమాదం ఉంది. ఉన్నతమైన, అత్యంత అద్భుతమైన వరాలు కలిగి దేవుని పనిలో విఫలం చెందే జీవితాల కంటే తన జీవితాన్ని అందంగాను, అద్భుతంగాను నింపే చిన్న జీవితమే దేవుని దృష్టికి విలువైనది. దారి తప్పిన సెరాపు పదాన్ని తీసుకొని ఆయన మహిమను తప్పుగా పాడడం కంటే ఒక చిన్న పక్షి తన గూటిలోనే ఉండి తన దీనమైన పాటని సరిగా పాడడం ఎంతో గొప్ప విషయం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.